హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 5th చాప్టర్ దట్ ఈస్ థర్మోడైనమిక్స్ చాప్టర్లో నుంచి వచ్చే టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? ఇలాంటి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు అన్ని చాప్టర్స్లో నుంచి కావాలి అనుకుంటే ఆ వీడియో లింక్ అండ్ ప్లేలిస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. యూ క్యాన్ గో దేర్ అండ్ చెక్ ద వీడియోస్. ఓకే, సో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. జస్ట్ యూ గో దేర్ అండ్ చెక్ ద వీడియో. Now let's move to the 2 marks questions in thermodynamics. Okay, now let's move to the next chapter, that is 5th chapter thermodynamics. ఇందులోంచి మీకు ఒక 2 mark question వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఈ 3 స్టేట్మెంట్స్ వెరీ ఇంపార్టెంట్. సో 2 మార్క్స్కి వచ్చినా కూడా మీరు ఈ 3 స్టేట్మెంట్స్ రాయొచ్చు. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఎనర్జీ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ఎనదర్. అంటే ఏంటి? ఎనర్జీ క్రియేటివ్ అవ్వదు, డిస్ట్రాయ్ అవ్వదు, బట్ ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది తప్ప కొత్తగా ఏ ఎనర్జీ క్రియేట్ అవ్వదు ఈ యూనివర్స్లో. ఓకేనా? అదే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ ఈజ్ కాన్స్టాంట్. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ సరౌండింగ్స్ అండ్ సిస్టమ్ చూసుకుంటే అది కాన్స్టాంట్ ఉంటుంది, సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఎనర్జీ 5 joules అనుకుందాం అండ్ సరౌండింగ్స్ ఎనర్జీ కూడా 5 joules అనుకుందాం. సో 10 joules ఇస్ ద టోటల్ ఎనర్జీ అనుకుందాం. ఒకవేళ సిస్టమ్ ఈ 5 joules నుంచి 3 joules సరౌండింగ్స్కి ఇచ్చేసింది అనుకుందాం. ఓకే, 3 joules సరౌండింగ్స్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకుందాం. సో ఇప్పుడు సిస్టంలో ఎంత ఎనర్జీ ఉంటుంది? 2 joules ఉంటుంది, ఎందుకంటే 3 joules సరౌండింగ్స్కి ఇచ్చేసింది కాబట్టి. ప్లస్ ఇప్పుడు సరౌండింగ్స్లో ఎంత ఎనర్జీ ఉంటుంది? 5 joules ఆల్రెడీ ఉంది, ఇప్పుడు 3 joules సిస్టమ్ ఇచ్చింది. సో టోటల్గా 8 joules ఉంటుంది. ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత? 10 joules. సో ఇప్పుడు కూడా టోటల్ ఎనర్జీ 10 joules, ఫస్ట్ కూడా టోటల్ ఎనర్జీ 10 joules. అంటే ఏంటి? ఇక్కడ ఎనర్జీ సిస్టంలో నుంచి సరౌండింగ్స్ అండ్ సరౌండింగ్స్లో నుంచి సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప టోటల్ ఎనర్జీ మాత్రం కాన్స్టాంట్ గానే ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ పర్పెచువల్ మోషన్ మెషిన్ ఆఫ్ ఫస్ట్ కైండ్. పర్పెచువల్ మోషన్ మెషిన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ డివైస్. యాక్చువల్గా ఇది యూనివర్స్లో ఉండదు, బట్ ఇది మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం ఈ డివైస్ని. సో వాట్ ఈస్ పర్పెచువల్ మోషన్ మెషిన్? ఇట్ ఈస్ అ డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డివైస్ అనుకుందాం. ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ వర్క్. ఓకే, ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ వర్క్ ఆటోమేటికల్లీ వితౌట్ గివింగ్ ఎనీ ఎనర్జీ, ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఏ ఎక్స్టర్నల్ ఎనర్జీ తీసుకోకుండా ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది అనమాట. దీన్ని పర్పెచువల్ మోషన్ మెషిన్ అంటాం. ఓకే, ఇట్లాంటి మెషిన్ ఈ యూనివర్స్లో ఇంపాసిబుల్. ఓకే, వితౌట్ గివింగ్ ఎనర్జీ వర్క్ ప్రొడ్యూస్ అవ్వడం చాలా కష్టం. ఓకే, ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, ఇట్లాంటి మిషన్స్ ఉండవు. సో అదే చెప్తున్నాను అనమాట. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ పర్పెచువల్ మోషన్ మిషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో కూడా 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ థర్మోడైనమికల్లీ ఇర్రివర్సిబుల్ అండ్ ద ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్ ఇంక్రీజెస్ ఇన్ ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్. సో ఇక్కడ స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే స్పాంటేనియస్ రియాక్షన్ అంటే ఏంటి? ద రియాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఏ రియాక్షన్ అయితే అదంతకదే జరిగిపోతుందో. ఓకే, వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఏ ఫోర్స్ లేకుండా ఏదైతే రియాక్షన్ అవుతుందో దాన్ని స్పాంటేనియస్ రియాక్షన్స్ అంటాం. ఓకే, సో దే ఆర్ థర్మోడైనమికల్లీ ఇర్రివర్సబుల్. అవి ఇర్రివర్సబుల్ రియాక్షన్స్ లాగానే ఉంటాయి. అండ్ ద ఎంట్రోపీ ఆల్వేస్ ఇంక్రీజెస్ ఇన్ దట్ టైప్ ఆఫ్ స్పాంటేనియస్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం టర్మ్స్ ఏంటి? స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే, స్పాంటేనియస్ రియాక్షన్ అంటే ఇట్ టేక్స్ ప్లేస్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, ఏ రియాక్షన్ అయితే ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండా దానంతకు అదే అవుతుందో దాన్ని స్పాంటేనియస్ కెమికల్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్, ఇర్రివర్సబుల్ రియాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ద రియాక్టెంట్ విచ్ ఈస్ గివింగ్ రైస్ టు ప్రోడక్ట్ బి అనుకుందాం. ఇది ఫార్వర్డ్ రియాక్షన్. రియాక్టెంట్ ఈస్ గివింగ్ రైస్ టు ప్రోడక్ట్. ఓకే, దిస్ ఈస్ ఫార్వర్డ్ రియాక్షన్. ఇఫ్ బి ఈస్ గివింగ్ రైస్ టు ఏ అంటే దీన్ని బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటాం. ఓకే, ఇఫ్ ఓన్లీ ఫార్వర్డ్ రియాక్షన్ ఇస్ దేర్, దట్ ఈస్ ఓన్లీ ఏ ఈస్ గివింగ్ రైస్ టు బి, అప్పుడు దాన్ని ఇర్రివర్సిబుల్ రియాక్షన్ అంటాం. అంటే బి మళ్ళీ ఏలోకి కన్వర్ట్ అవ్వదు. వేరాస్ ఏ ఈస్ కన్వర్టింగ్ టు బి అండ్ బి కూడా ఏలోకి కన్వర్ట్ అవుతుంది అంటే దాన్ని రివర్సిబుల్ రియాక్షన్స్ అంటాం. అంటే రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే ఫార్వర్డ్ రియాక్షన్ ఉంటుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఉంటుంది. వెరాస్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే ఓన్లీ ఫార్వర్డ్ రియాక్షన్ ఉంటుంది, అంటే రియాక్టెంట్ టు ప్రోడక్ట్. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ థర్మోడైనమికల్లీ ఇర్రివర్సబుల్. ఈ స్పాంటేనియస్ రియాక్షన్స్ ఏముంటాయో అవన్నీ థర్మోడైనమికల్లీ ఇర్రివర్సబుల్, ఓన్లీ ఫార్వర్డ్ రియాక్షనే అవుతుంది. అండ్ ద ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్ ఇంక్రీజెస్ ఇన్ ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్. ఎంట్రోపీ అంటే ఏంటి?
ర్యాండమ్నెస్, ఆ రియాక్షన్స్ లో ఎంతైతే ర్యాండమ్నెస్ ఉంటుందో దాన్ని ఎంట్రోపీ కింద చెప్తాం. సో ర్యాండమ్నెస్ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ కాల్డ్ ఎంట్రోపీ. ఈ స్పాంటేనియస్ ప్రాసెస్ లో ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, ఏంటది? స్పాంటేనియస్ రియాక్షన్స్ అన్ని ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్, ఓన్లీ ఫార్వర్డ్ రియాక్షన్ ఉంటుంది, దట్ రియాక్టెంట్ టు ప్రోడక్ట్, అండ్ ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది ఈ స్పాంటేనియస్ రియాక్షన్స్ లో. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ ఈస్ హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ కోల్డ్ బాడీస్ టు ద హాట్ బాడీస్ ఆన్ ఇట్స్ ఓన్, సమ్ వర్క్ మస్ట్ బి స్పెంట్ ఆన్ ఇట్. అంటే హీట్ కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీలోకి ఆటోమేటిక్ గా వెళ్ళదు. ఎప్పుడైతే మనం ఏదైనా కొంచెం వర్క్ చేస్తామో ఆ కోల్డ్ బాడీ మీద, అప్పుడే ఆ హీట్ కొద్దిగా కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీలోకి వెళ్తుంది తప్ప వర్క్ ఏది చేయకుండా కోల్డ్ బాడీలోంచి హాట్ బాడీలోకి హీట్ వెళ్ళదు. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, ఫర్ ఎనీ స్పాంటేనియస్ ప్రాసెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ the change in entropy, that is delta S, is positive. సో ఇక్కడ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇందులో మాస్ అండ్ హీట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ థర్మస్ ఫ్లాస్క్ తెలుసా మీకు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్మస్ ఫ్లాస్క్ తీసుకుందాం. ఓకే, థర్మస్ ఫ్లాస్క్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇందులో 2 glasses ఆఫ్ టీ తీసుకుందాం, హాట్ టీ. ఓకే, అండ్ అక్కడ పక్కకు పెడతాం. అది కొద్దిసేపు అయినాక 2-3 hours అయినాక కూడా వేడిగానే ఉంటుంది, అండ్ ఈ 2 glasses కూడా యాజ్ ఇట్ ఈస్ గా 2 glasses గానే ఉంటుంది. అంటే మాస్ కూడా చేంజ్ అవ్వదు అండ్ హీట్ కూడా చేంజ్ అవ్వట్లేదు. అంటే మాస్ సేమ్ ఉంటుంది, హీట్ కూడా సేమ్ ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. సో థర్మస్ ఫ్లాస్క్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఓకే, ఇట్లాంటి సిస్టమ్ లో ఏదైనా స్పాంటేనియస్ ప్రాసెస్ జరిగినప్పుడు ఎంట్రోపీ పాజిటివ్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, సో ఎంట్రోపీ అంటే ర్యాండమ్నెస్. ఐసోలేటెడ్ సిస్టమ్ లో స్పాంటేనియస్ రియాక్షన్స్ జరిగినప్పుడు చేంజ్ ఇన్ ద ఎంట్రోపీ పాజిటివ్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్స్ అన్ని మీరు లెర్న్ చేయాలన్నమాట. సో యూ నీడ్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్. ద స్టేట్మెంట్ షుడ్ బి రిటర్న్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఎగ్జామ్. స్టేట్మెంట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి ఎగ్జామ్ లో, ఓన్ వర్డ్స్ లో రాయకూడదు. లెట్స్ సీ ద థర్డ్ క్వశ్చన్. స్టేట్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. The entropy of a pure crystalline substance approaches zero as the temperature approaches absolute zero, that is 0 degree Kelvin. ఓకే, ఎప్పుడైతే టెంపరేచర్ అబ్సల్యూట్ 0 ఉంటుందో, అంటే 0 degree Kelvin ఉంటుందో, ఎంట్రోపీ ఆఫ్ ఎ ప్యూర్ క్రిస్టలిన్ సబ్స్టెన్స్ కూడా 0 ఉంటుంది. ఇది థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్? ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ ద ప్రాపర్టీస్ విచ్ డు నాట్ డిపెండ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ ద సిస్టమ్ ఆర్ కాల్డ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. అంటే ఇక్కడ సిస్టమ్ లో ఉండే అమౌంట్ ఆఫ్ మ్యాటర్ మీద ఈ ప్రాపర్టీస్ డిపెండ్ అవ్వవు. ఇలాంటి ప్రాపర్టీస్ ని మనం ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? డెన్సిటీ, టెంపరేచర్, ప్రెషర్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, స్పెసిఫిక్ హీట్, ఎక్సెట్రా. నెక్స్ట్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ద ప్రాపర్టీస్ విచ్ డిపెండ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ ద సిస్టమ్ ఆర్ కాల్డ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఇవి సిస్టమ్ లో ఉన్న అమౌంట్ ఆఫ్ మ్యాటర్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట ఈ ప్రాపర్టీస్. సో ఇలాంటి ప్రాపర్టీస్ ని మనం ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటాం. ఎగ్జాంపుల్ మాస్, వాల్యూమ్, ఇంటర్నల్ ఎనర్జీ, హీట్ కెపాసిటీ, ఎంథాల్పీ అండ్ ఎంట్రోపీ. ఓకే, సో ఇక్కడ చిన్న ట్రిక్ చెప్పనా? సో ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్. సో ఇంటెన్సివ్ అంటే ఐఎన్ అంటే ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ మీన్స్ విచ్ డు నాట్ డిపెండ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. ఓకే, ఎక్స్టెన్సివ్ మీన్స్ విచ్ డిపెండ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. ఇక్కడ ఐఎన్ గుర్తుపెట్టుకుంటే, ఇంటెన్సివ్ లో ఐఎన్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇండిపెండెంట్ గుర్తు వస్తుంది. ఇండిపెండెంట్ మీన్స్ విచ్ డు నాట్ డిపెండ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అని మీకు గుర్తొచ్చేస్తుంది. సో ఎక్స్టెన్సివ్ మీన్స్ విచ్ డిపెండ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. ఓకే, దిస్ ఈస్ ద ట్రిక్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డిఫైన్ ద స్టేట్ ఫంక్షన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. సో స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సిస్టమ్ విచ్ డిపెండ్ ఓన్లీ ఆన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆఫ్ ద సిస్టమ్ బట్ నాట్ ఆన్ ద పాత్ టేకెన్ టు రీచ్ దట్ స్టేట్. ఓకే, ఇక్కడ ఇది సిస్టమ్ యొక్క ప్రాపర్టీ which depend only on the initial and the final states. For example, ఒక రియాక్షన్ ఉంది అనుకుందాం, A is giving rise to B. సో ఇది ఇనిషియల్ స్టేట్ అనుకుందాం అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ స్టేట్ అనుకుందాం. ఓకే, స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఈ ప్రాపర్టీ ఓన్లీ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది, బట్ నాట్ ఆన్ ద పాత్ టేకెన్ బై ద సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ A to B రీచ్ అవ్వడానికి వేరే పాత్ కూడా ఉండొచ్చు ఇట్లాగా. సో త్రూ C కూడా ఉండొచ్చు. A to B రీచ్ కావడానికి C ద్వారా కూడా వెళ్ళొచ్చు. బట్ స్టేట్ ఫంక్షన్ అంటే ఇట్ డు నాట్ డిపెండ్ అపాన్ ద పాత్, బట్ ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ఇనిషియల్ అండ్ ద ఫైనల్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ అన్నమాట. రియాక్టెంట్ ఇనిషియల్ స్టేట్ లో ఏది ఉంది అండ్ నెక్స్ట్ ఫైనల్ స్టేట్ లో ఏం ఫార్మ్ అవుతుంది అనేది మాత్రమే ఈ ప్రాపర్టీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, బట్ నాట్ ఆన్ ద పాత్. ఈ రియాక్షన్ ఎట్లా అవుతుంది, ఎన్ని స్టెప్స్ లో అవుతుంది అనే దాని మీద ఈ ప్రాపర్టీ డిపెండ్ అయి ఉండదు. ఓకేనా? So this is called state function. Next, what is entropy? Entropy is a measure of randomness or disorderedness of molecules of the substance. Greater the disorder in a system, greater is the entropy. Entropy is extensive property. Entropy ante enti? Entropy is the randomness of a system. ఒక సిస్టమ్ లో మాలిక్యూల్స్ ర్యాండమ్ గా మూవ్ అవుతా ఉంటే దాన్ని మనం ఎంట్రోపీ అంటాం. దిస్ డిసార్డర్నెస్ ఆఫ్ ద మాలిక్యూల్స్, ఓకే, ఇన్ అ సిస్టమ్ ఆర్ ఇన్ అ సబ్స్టెన్స్, దిస్ ఇస్ కాల్డ్ ఎంట్రోపీ.
సో ఈ ఎంట్రోపీ వేపర్స్లో ఎక్కువ ఉంటుంది బికాస్ వేపర్స్ ఆర్ ఫ్రీ టు మూవ్. ఓకే, వేపర్స్లో మాలిక్యూల్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి, మీన్స్ డిజార్డర్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వాటి ర్యాండమ్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. దే క్యాన్ మూవ్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. ఓకే, అది ఎంట్రోపీ ఆఫ్ వేపర్స్ విల్ బి మోర్ దాన్ లిక్విడ్స్. లిక్విడ్స్ కూడా ఎంట్రోపీ ఉంటుంది బట్ లెస్ దాన్ వేపర్స్. లిక్విడ్ లో మాలిక్యూల్స్ ర్యాండమ్నెస్ కూడా ఉంటుంది ఎక్కువనే, బట్ కంపేర్ టు గ్యాసెస్ లిక్విడ్స్ లో తక్కువ ఉంటుంది ర్యాండమ్నెస్. వేరే సాలిడ్స్ లో అసలు ర్యాండమ్నెస్ ఉండదు. దే ఆర్ ఫిక్స్డ్ విత్ ఈచ్ అదర్. మాలిక్యూల్స్ గట్టిగా ఫిక్స్ అయి ఉంటాయి ఒకదానికొకటి, కాబట్టి అందులో ర్యాండమ్నెస్ అనేది ఉండదు. ఏదైనా సాలిడ్ తీసుకోండి, అందులో ర్యాండమ్నెస్ ఉంటుంది కానీ మినిమం ర్యాండమ్నెస్ ఉంటుంది. అది మనకు గుర్తుపట్టలేనంతగా మినిమం ర్యాండమ్నెస్ ఉంటుంది అనమాట సాలిడ్స్ లో. ఓకే, ద ఆర్డర్ ఆఫ్ ఎంట్రోపీ తీసుకుంటే ఎంట్రోపీ ఆఫ్ వేపర్స్ విల్ బి గ్రేటర్ దాన్ ఎంట్రోపీ ఆఫ్ లిక్విడ్స్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఎంట్రోపీ ఆఫ్ సాలిడ్స్. ఓకేనా, సాలిడ్స్ లో ఎందుకు తక్కువ ఉంటుంది ర్యాండమ్నెస్ అంటే అవి సాలిడ్స్ లో ఉన్న మాలిక్యూల్స్ టైట్ గా హెల్డ్ అయి ఉంటాయి, టైట్ గా పట్టేసుకొని ఉంటాయి, కాబట్టి బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సాలిడ్స్ లో, కాబట్టి ర్యాండమ్నెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. The equilibrium constant for a reaction is 10. What will be the value of delta G naught? That is ante standard Gibbs free energy change. So given R is equal to 8.314 joules per kilomole, T is equal to, that is temperature is equal to 300 Kelvin. So first ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో రాసుకోండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ఈ రియాక్షన్ ఇస్ 10. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చాడు అండ్ ద వాల్యూ ఆఫ్ డెల్టా G naught అంటే స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ మనం కనుక్కోవాలి. ఓకేనా, డెల్టా G naught అంటే స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇస్ దట్ ఈస్ Kc is 10. ఓకే, అండ్ గ్యాస్ కాన్స్టెంట్ ఈస్ గివెన్ యాజ్ 8.314 joule per kilomole and temperature is given as 300 kelvins. సో ఇక్కడ ఫార్ములా ఏం యూజ్ చేస్తామంటే డెల్టా G naught దట్ ఈస్ స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు -2.303 RT log Kc. ఓకే, ఇది ఫార్ములా. సో ఇందులో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. -2.303, వాట్ ఈస్ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ యాజ్ 8.314 అండ్ వాట్ ఈస్ T 300 కెల్విన్స్. లాగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోండి. అండ్ కేసీ వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో, 10 ఇచ్చాడు. ఓకే, అండ్ దీన్ని సాల్వ్ చేసుకుంటే కనుక మనకు ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే మనకు -19.1471 వస్తుంది ఇంటూ దిస్ 300 రాసేసుకోండి. అండ్ లాగ్ 10 ఈజ్ నథింగ్ బట్ 1. ఓకే, దీన్ని మొత్తం సాల్వ్ చేసేసుకుంటే మీకు -5744.13 joule per mole వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద డెల్టా G naught స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ మీకు -5744.13 joules per mole వస్తుంది. ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Calculate the entropy change in surroundings when 1 mole of H2O liquid is formed under standard conditions. Delta H naught F is equal to -286 kilojoule per mole. Delta H naught F అంటే స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు క్వశ్చన్ లో, మనకు స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఇచ్చాడు, దట్ ఈస్ -286 kilojoule per mole. సో ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఎంట్రోపీ చేంజ్ ఇన్ సరౌండింగ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు, వెన్ 1 mole of H2O ఈస్ ఫార్మ్డ్ అండర్ స్టాండర్డ్ కండిషన్స్. ఎప్పుడైతే 1 mole ఆఫ్ వాటర్ స్టాండర్డ్ కండిషన్స్ లో ఫార్మ్ అవుతుందో అప్పుడు సరౌండింగ్స్ లో ఎంట్రోపీ చేంజ్ ఏంటి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఫార్ములాస్ రాసుకోవాలి. ఫస్ట్, క్యూ రివర్సిబుల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హీట్ సప్లై టు ద సరౌండింగ్స్ బై ద సిస్టమ్. క్యూ రివర్సిబుల్ ఆర్ క్యూ సరౌండింగ్స్ అని కూడా అనొచ్చు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ హీట్ గివెన్ టు ద సరౌండింగ్స్ బై ద సిస్టమ్. సిస్టమ్ లో నుంచి సరౌండింగ్స్ లోకి వెళ్ళిపోయిన హీట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ క్యూ రివర్సిబుల్ ఆర్ క్యూ ఆఫ్ సరౌండింగ్స్. దీన్ని మనం క్యూ ఆఫ్ సరౌండింగ్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు minus of delta H naught F. Minus of delta H naught F is nothing but standard enthalpy of formation. Okay, సో ఈ మైనస్ ఆఫ్ డెల్టా H naught F ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో, -286 ఇచ్చాడు. సో మైనస్ ఆఫ్ -286 ఇస్ నథింగ్ బట్ +286 kilojoule per mole. ఓకే, సో ఇప్పుడు ఇంకో ఫార్ములా ఏం రాసుకోవచ్చు మనం, డెల్టా ఎస్ సరౌండింగ్స్ అంటే ఏంటి, ఎంట్రోపీ చేంజ్ ఇన్ ద సరౌండింగ్స్. మనం ఇదే కదా క్యాల్కులేట్ చేయాల్సింది ఇప్పుడు. సో డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఇస్ ఈక్వల్ టు క్యూ రివర్సిబుల్ ఆర్ క్యూ ఆఫ్ సరౌండింగ్స్ బై టెంపరేచర్. సో టెంపరేచర్ ఇస్ 298 కెల్విన్. ఇది స్టాండర్డ్ కండిషన్స్ అంటున్నాడు కాబట్టి స్టాండర్డ్ కండిషన్స్ లో టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ తీసుకుంటాం. సో 25 degrees సెంటిగ్రేడ్ ఈస్ ద రూమ్ టెంపరేచర్. మనం కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి +273 తీసుకుంటున్నాం. 25 + 273 ఈజ్ ఈక్వల్ టు 298 కెల్విన్స్. ఓకే, స్టాండర్డ్ కండిషన్స్ లో టెంపరేచర్ 298 కెల్విన్. సో ఇక్కడ క్యూ రివర్సిబుల్ ఆర్ క్యూ ఆఫ్ సరౌండింగ్స్ ఈజ్ +286 by 298 which is nothing but temperature.
ఓకే, దీన్ని కనుక సాల్వ్ చేసుకుంటే మనకి 0.95973 కిలో జౌల్ పర్ మోల్ కెల్విన్ వస్తుంది. ఓకే, సో ఇది కిలో జౌల్స్ ఉంది. సో దీన్ని మనం జౌల్స్ కింద కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఇది మొత్తం ఇంటూ 1000 చేయాలి. ఓకే, అప్పుడు మనం జౌల్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. 0.95973 ఇంటూ 1000 చేస్తే మనకు 959.73 జౌల్ పర్ మోల్ కెల్విన్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈస్ ద ఎంట్రోపీ చేంజ్ ఇన్ ద సరౌండింగ్స్. ఓకే, now let's move to the next question. Define a system. System, it is a part of the universe which is taken for thermodynamic study. సో సిస్టమ్ అంటే ఏంటి అంటే యూనివర్స్లో దేని మీద అయితే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో, థర్మోడైనమిక్ స్టడీ చేస్తున్నామో ఆ పార్ట్ని మనం సిస్టమ్ అంటాం అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బీకర్ కంటైనింగ్ ఏ రియాక్షన్ మిక్స్చర్. సో ఇక్కడ మనం ఒక బీకర్ తీసుకున్నాము, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో HCl అండ్ NaOH చేసాము. సో HCl అండ్ NaOH ఈస్ కాల్డ్ ద రియాక్షన్ మిక్స్చర్. సో ఈ రెండు కలిపితే ఒక రియాక్షన్ అవుతుంది. సో అది బీకర్లో అవుతుంది. సో ఈ బీకర్ని ఏమంటాం అప్పుడు సిస్టమ్ అంటాం. ఓకే, సో వీఆర్ యూజింగ్ దిస్ బీకర్ ఫర్ సమ్ స్టడీ. ఏదో ఒక స్టడీ కోసం మనం ఈ బీకర్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ అ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ N2 గ్యాస్ ప్లస్ 3H2 గ్యాస్ గివింగ్ రైస్ టు NH3 గ్యాస్ డెల్టా F0H ఈజ్ ఈక్వల్ టు -92.4 కిలోజౌల్ పర్ మోల్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NH3 గ్యాస్? సో ఇక్కడ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NH3 ఇచ్చాడు. సో స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NH3 అంటే NH3 ఫార్మ్ అవ్వటానికి ఎంత హీట్ అవసరం పడుతుంది, దట్ ఈస్ చేంజ్ ఆఫ్ హీట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. సో స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మోల్ 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్ ఫామ్ అవ్వటానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అవసరం పడుతుందో దాన్ని మనం స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. ఓకే, ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చాడు, దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా. సో ఈ ఫార్మేషన్ ఆఫ్ అమోనియాకి మనకు స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఎంత, -92.4 కిలో జౌల్స్ పర్ మోల్ అని ఇచ్చాడు. ఓకే, సో అది ఇక్కడ రాశాడు చూడండి. సో ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అమోనియా ఈజ్ గివెన్ యాజ్ -92.4 కిలో జౌల్ పర్ మోల్. సో ఈ ఇచ్చిన ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఫర్ 2 మోల్స్ ఆఫ్ NH3, ఎందుకంటే ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ NH3 ఈజ్ ఫార్మింగ్. అవునా, ఇక్కడ 2 మోల్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ కూడా 2 మోల్స్కి ఇచ్చాడు. బట్ మనకు 1 మోల్ ఆఫ్ NH3కి కావాలి. ఓకే, సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ 2 మోల్స్ ఆఫ్ అమోనియా. బట్ ఫర్ 1 మోల్ ఆఫ్ అమోనియా ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అమోనియా ఈజ్ ఈక్వల్ టు -92.4/2. ఎందుకంటే మనకు 1 మోల్కి కావాలి కాబట్టి బై 2 చేస్తున్నాం. ఓకే, మనకి ఎంత వస్తుంది, -46.2 కిలో జౌల్ పర్ మోల్ వస్తుంది. ఓకే, సో 2 మోల్స్కి మనకు -92.4, 1 మోల్కి ఎంత అంటే 1 × 92.4/2 అంతే కదా, 1 × 92.4/2 -46.2 కిలో జౌల్స్ వస్తుంది. ఓకే, సో ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అమోనియా ఈజ్ -46.2 కిలో జౌల్స్. ఓకే, సో స్టూడెంట్స్, ఇవి ఈ చాప్టర్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ వీడియో PDF నోట్స్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి PDF నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అన్ని చాప్టర్స్లో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీడియో లింక్స్ అండ్ ప్లేలిస్ట్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. కెన్ జస్ట్ డైరెక్ట్లీ గో ఓవర్ దేర్ అండ్ వాచ్ ఆల్ ద వీడియోస్. ఓకే, బై స్టూడెంట్స్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.